కంపెనీ పేరు కోకో ట్యాంక్. మీరు తాగే మా డ్రింక్స్ అన్నీ కూడా 300 డేస్ ఆఫ్ నేచర్స్ బ్యూటిఫుల్ జర్నీ అన్నమాట. నలుగురు కలిసి ఒక పార్టీ చేసుకోవాలన్నా ఇట్ ఈస్ ద బెస్ట్ డ్రింక్ అన్నమాట. సో దీనికి గాను మా ప్రైజింగ్ అంతా కూడా 59 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. మా డ్రింక్స్ అయితే 99 రూపీస్ ఇస్ ద మ్యాక్సిమం అనమాట. 200 ml సర్వీస్. నమస్తే అండి, నా పేరు డాక్టర్ నీలిమ అండ్ మా కంపెనీ పేరు కోకో ట్యాంక్. కోకో ట్యాంక్ అంటే ఏంటి అంటే స్ట్రాంగ్ ఫ్లేవర్స్ ఆఫ్ కోకోనట్. మన అన్ని ఉత్పత్తుల్లోనూ లేత కొబ్బరి బేస్డ్ ఉంటుందన్నమాట. కోకోనట్ వాటర్తో మాక్టైల్స్ ఉంటాయి, ఇంకా లేత కొబ్బరితో పల్ప్ షేక్స్ ఉంటాయి. డాక్టర్ చదివిన నేను ఇంకా న్యూట్రిషియస్గా ప్రజలకి ఏది అందించాలన్న ఆలోచనలతో మొదలైన మా ప్రయాణమే ఈ కోకో ట్యాంక్. బేసిక్గా చెప్పాలి అంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నా హెల్త్ కండిషన్ వల్ల నాకు అమ్నియోటిక్ ఫ్లూయిడ్స్ తక్కువగా ఉన్నప్పుడు డాక్టర్ కోకోనట్ వాటర్ తాగమని చెప్పారు. అప్పుడు నేను తాగలేకపోయేదాన్ని. మా హస్బెండ్ చేసిన ఒక చిన్న ప్రయోగం వల్ల నాకు చాలా హెల్త్ బెనిఫిట్స్ వచ్చాయి. ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ని ఇంకా న్యూట్రిషియస్గా మనము ప్రజలకు అందించాలన్న ఉద్దేశంతో మన కోకో ట్యాంక్ అనేది స్టార్ట్ చేసాం 2014లో. అప్పటి నుంచి నిర్విరామంగా డిఫరెంట్గా ఏదేది కృషి చేస్తూ ఏమేమి యాడ్ చేయాలి అన్న ప్రొడక్ట్స్ తోటి చిన్నగా స్టార్ట్ చేసిన మా ప్రయాణం ఈరోజు ఇంత పెద్దదైంది. మేము ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు కోకోనట్ వాటర్తో మాక్టైల్స్తో స్టార్ట్ చేసాం. సో దాంట్లో నుంచి ఇంకా డెప్త్గా ఏమేమి ఆలోచించవచ్చు అని చెప్పి ఫిజియాలజీ కానీ నాకు అంతా కూడా చాలా ఉపయోగపడింది అనమాట, న్యూట్రిషియస్గా ఇవ్వడం కోసం. కోకోనట్స్ దీంట్లో ఒక ఇమ్యూన్ బూస్టింగ్ కాంపోనెంట్ ఉంటుంది, అది మోనోలారిన్ అంటారు. ఇది మన ఇమ్యూనిటీ పెరగడానికి, మన నాడీ వ్యవస్థ బాగా పనిచేయడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇది నేచర్లో మొత్తంలో 2 సోర్సెస్లో మాత్రమే ఉంటుంది. ఒకటి మన తల్లిపాలల్లో ఉంటుంది, రెండోది మన లేత కొబ్బరిలో ఉంటుంది. డిఫరెంట్గా కోకోనట్ వాటర్తో మాక్టైల్స్ చేసాము, ఇంకా లేత కొబ్బరితో పల్ప్ షేక్స్ చేసాము. ఇలా దాదాపు ఒక 120 వెరైటీస్ దాకా డెవలప్ చేసాము అన్నమాట. ఇలా డెవలప్ చేసినందుకు గాను మా కంపెనీకి గోల్డ్ మెడల్ రికార్డు కూడా ఉంది. తర్వాత ఫస్ట్ 2020కి ముందు, కరోనాకు ముందు ఏంటి అని అంటే కన్వెన్షనల్ స్టోర్స్ లాగా పెట్టాము. సో దాంట్లో జనాదరణ పొందిన ప్రొడక్ట్స్ అన్నీ తీసుకుని మేము ఇంకా వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ డెవలప్ చేస్తూ 120 ప్రొడక్ట్స్ని మేము ఎక్కువగా ఏం మూవ్ అవుతున్నాయో అన్నీ స్టడీ చేసుకుని ఒక 3-4 ఇయర్స్ మాకు స్టడీ పట్టింది. ఇవంతా చేసుకుని ఇప్పుడు ప్రస్తుతం ఒక 10 ప్రొడక్ట్స్తో ఉన్నాం అనమాట. మనకి సీజనల్ ఫ్రూట్ అడ్వాంటేజెస్ అనేవి మీకు కంపల్సరీ దొరుకుతూ ఉంటాయన్నమాట లేత కొబ్బరితో పాటు. అంటే ఎట్ ఏ టైం మీరు ఒక డ్రింక్ కానీ మా ఐస్ పాప్ ఉంటుంది, 100% ఫ్రూట్ బేస్డ్ ఐస్ పాప్. ఒక ఐస్ పాప్ తిన్నా ఇది ఈక్వలెంట్ టు ఈటింగ్ ఏ ఫ్రూట్. ఎవ్రీ డ్రాప్ ఈజ్ ఏ ఫ్రూట్ అనమాట. మనకి ఇక్కడ మీకు 2 ఫ్రూట్స్ యొక్క ప్రయోజనాలు, 2 పళ్ళ యొక్క ప్రయోజనాలు అనేవి దొరుకుతూ ఉంటాయి. మా డ్రింక్స్లో మా స్పెషాలిటీస్ ఏంటి అని అంటే కోకోనట్ జ్యూస్ ఉంటుంది. సో లేత కొబ్బరి అండ్ కోకోనట్ వాటర్ బ్లెండ్ అయ్యి వస్తాయి అన్నమాట. అండ్ మ్యాంగో ఉంటుంది, మనకి బంగినపల్లి మ్యాంగోస్తో తయారవుతూ ఉంటుంది. జామున్ ఉంటుంది. అలా ఎవ్రీ సీజన్లో మనకు ఉపయోగపడే సీజనల్ ఫ్రూట్స్ అనే బెనిఫిట్ అనేది మేము ఇస్తూ ఉంటాం. అండ్ మా స్పెషాలిటీ డ్రింక్ వచ్చేసి లేత కొబ్బరి విత్ సీతాఫలం. ఇది కూడా నాటు సీతాఫలం వాడుతూ ఉంటాం. అండ్ మా ఐస్ పాప్స్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. 6 వెరైటీస్తో వస్తున్నాం మేము ఇప్పుడు. ఇవి ఏంటంటే సీతాఫల్, మ్యాంగో, జామున్, ఇంకా గ్రేప్స్, ఆరెంజెస్ అంతా కూడా న్యాచురల్ ఫ్రూట్స్ అనమాట. ఒక ఐస్ పాప్ తింటే మీరు ఒక ఫ్రూట్ తిన్నట్టు. మీరు తాగే మా డ్రింక్స్ అన్నీ కూడా 300 డేస్ ఆఫ్ నేచర్స్ బ్యూటిఫుల్ జర్నీ అనమాట. ఏదైతే మేము ఫ్రూట్స్ వాడుతూ ఉంటామో ఆ ప్రతి ఫ్రూట్ కూడా ఆ క్వాలిటీ చెక్ అయిన తర్వాత మా ఫ్యాక్టరీలోనే పల్పింగ్ యూనిట్ అవుతూ ఉంటుందన్నమాట. ఒక 20 నుంచి 30 మంది దాకా మన దగ్గర సీతాఫల్ పల్ప్ తీయడానికే వర్క్ చేస్తూ ఉంటారు. మ్యాంగో పల్పింగ్ కూడా అంతా మన దగ్గరే తయారు చేస్తాము. అండ్ మన కోకోనట్స్ అన్నీ కూడా మనకంతా కూడా ఆంధ్ర నుంచి వస్తూ ఉంటాయండి. మా డ్రింక్స్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మనకి షుగర్ లెవెల్స్ అన్నీ కూడా సడన్గా ఏమీ ఇంక్రీజ్ అవ్వకుండా, స్పైక్స్ ఏం లేవకుండా అంతా స్మూత్గా కాన్స్టెంట్గా ఉంటూ ఉంటాయన్నమాట.
కోకోనట్నే మేము యూజ్ చేయడానికి గల కారణం ఏంటి అని అంటే ఇది మన ఇమ్యూనిటీని పెంచడానికి, మన రోగనిరోధక శక్తిని పెంచడానికి, ప్లస్ మన నాడీ వ్యవస్థ బాగా పనిచేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న మన ఈ ఏన్షియంట్ ఫుడ్ అనేది అందరికీ కామన్ డ్రింక్గా అందరికీ అందించాలన్న ఉద్దేశంతోనే మనము ఈ కోకోనట్ బేస్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇది హైదరాబాద్లో మన జెప్టోలో ఆర్డర్ చేసుకోవచ్చు మన డ్రింక్స్ అన్నీ కూడా. ఇంకా బల్క్ ఆర్డర్స్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు ఏవైనా. ప్లస్ ఇది కాకుండా మనం డిఫరెంట్ సిటీస్లో కూడా చాలామంది ఫ్రాంచైజెస్ తీసుకుంటున్నారు. అండ్ ఇలాంటి బెనిఫిట్స్ అనేవి లబ్ధి పొందుతూ జనాలకి గుడ్నెస్ అనేది అందుబాటులో తెస్తున్నారు. ఇక్కడ రన్ చేసేది అంతా కూడా ప్రతి ఒక్కళ్ళు విమెన్. ఇక్కడ అంతా విమెన్ ఎంపవర్ అయి ఉన్నారు. సో మన దగ్గర 8 మంది వర్కర్స్ వర్క్ చేస్తున్నారు ఫ్యాక్టరీలో. ఇంకా ఫుల్ సీజన్ టైంలో అయితే 20 మెంబర్స్ దాకా ఉంటారండి. నలుగురు కలిసి ఒక పార్టీ చేసుకోవాలన్నా ఇట్ ఈస్ ద బెస్ట్ డ్రింక్ అనమాట. ఇది ఓన్లీ సమ్మర్లోనే కాదు, కొబ్బరి అనేది ఎప్పుడైనా త్రూ అవుట్ ద ఇయర్ తాగొచ్చు. మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటూ ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా పెరినియల్గా కూడా చాలా బాగుంటుందండి. మేము ఇప్పుడు యాక్చువల్గా స్టార్ట్ చేసింది ఒక 5,000 ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేసాము. R&D అంతా చేసుకుని అంతా మాకు దగ్గర ఒక 9 years కష్టం పడింది అంటే ఇక్కడ వరకు రావడానికి. సో దీంతో పాటు మన గురించి ఒక కేస్ స్టడీ పబ్లిష్ అయిందండి ఎమరాల్డ్ జర్నల్లో లండన్లో. ఒక 20 pages కేస్ స్టడీ ఓన్లీ మన ఇండియా గురించి, ఒక కోకో ట్యాంక్ గురించే ఉంది. ఇప్పుడు 1.5 crores టర్నోవర్ వరకు వచ్చి తీసుకొచ్చాము అనమాట. 5.85 lakhs ముద్రా లోన్తో. అలా స్టార్ట్ అయిన మా ప్రయాణం ఒక సింగిల్ స్టోర్తో స్టార్ట్ చేసి 3 ఎక్స్క్లూజివ్ స్టోర్స్ వరకు తీసుకెళ్ళాము. అండ్ ఆన్లైన్ అవుట్లెట్స్ కూడా 9 వరకు పెంచుకుని 13 points దాకా చేసాం హైదరాబాద్లో. సో దీనికి గాను మా ప్రైజింగ్ అంతా కూడా 59 rupees నుంచి స్టార్ట్ అవుతాయి. మా డ్రింక్స్ అయితే 99 rupees ఇస్ ద మ్యాక్సిమం అనమాట. 200 ml సర్వింగ్. అదే మా ఐస్ పాప్స్ అంటే 100% ఫ్రూట్ ఐస్ పాప్స్. ఇవి మనకి 30 rupees ప్రొడక్ట్ రేంజ్లో ఉన్నాయన్నమాట. కోకో ట్యాంక్ అంటే ప్రతి వాళ్ళకి గుర్తు రావాలి. ఈ జర్నీలో మాకు కంప్లీట్గా మా ఫ్యామిలీ ఒక సపోర్ట్, మా హస్బెండ్ ఒక సపోర్ట్. నాకు నా ఆర్గనైజేషన్కి పిల్లర్స్ ఎవరు అంటే మెయిన్ మన ఎంప్లాయీసే అనమాట. సో ఐఎమ్ వెరీ లక్కీ దట్ మాకు చాలా మంచి ఎంప్లాయీస్ ఉన్నారు మా టీంలో. సొంతంగా స్టార్ట్ చేసుకోవాలనుకున్న యువత కానీ, స్టార్ట్ చేసుకోవాలి ఇంకా కాంట్రిబ్యూట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి మా కంపెనీ నుంచి సపోర్ట్గా ఏంటి అని అంటే మినిమం 50,000 నుంచి 1,00,000 రూపాయల పెట్టుబడితోటి ఒక ఆల్టర్నేట్ సోర్స్ అనేది మీరు జనరేట్ చేసుకోగలుగుతారు. సో మా ప్రొడక్ట్స్ అనేవి మేము ఫ్రాంచైజ్ ఇస్తాము. మా ఫ్రాంచైజ్ తీసుకుని మీకు ఒక కుటుంబానికి కానీ ఇంకొక పోషణకు కానీ మీరు ఒక ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ప్రజలకి ఒక గుడ్ ప్రొడక్ట్ అనేది అందించిన వాళ్ళు అవుతారు. మా అన్ని డ్రింక్స్లో కూడా, మా ఐస్ పాప్స్లో అన్నిటిలో కూడా 90% లెస్సర్ షుగర్ ఉంటుందండి. మావి అంతా పెరిషబుల్, ఎందుకంటే మేము ఇంకా బాయిలింగ్ చేసి అలాంటి ప్రాసెసింగ్ ఏం చేయలేదు కాబట్టి. ఇలా ప్యాక్ అయిన మా డ్రింక్స్ అనేవి వెంటనే బ్లాస్ట్ ఫ్రీజింగ్లోకి వెళ్ళిపోతాయి. ఇలా బ్లాస్ట్ ఫ్రీజింగ్లో అయినవి విదిన్ ½ an hour టైంలో -degreesలోకి వచ్చేస్తాయి అన్నమాట. మార్కెట్లో చాలా రకాల డ్రింక్స్ ఉంటాయి కదా, మీరు ఏ డ్రింక్కైనా pH టెస్ట్ చేసుకోండి. ఖచ్చితంగా అన్ని డ్రింక్స్ యొక్క pH అనేది 4 కన్నా తక్కువ ఉంటుంది. మనకి ప్రిజర్వేటివ్స్ అనేది యాక్ట్ చేయాలంటే మన pH అనేది 4 కన్నా తక్కువ ఉండాలి. మన డ్రింక్స్లో మనం ప్రిజర్వేటివ్స్ కానీ ఏమీ కలపలేదు కాబట్టి మన pH అనేది అంత న్యాచురల్ pH ఉంటుందండి మన డ్రింక్స్లో. సో మీరు ఇక్కడ చూడొచ్చు మన డ్రింక్స్ యొక్క pH అనేది 6.3 అలా ఉంటుందన్నమాట. 6 ఆ రేంజ్లో. ఇది ఐసోటానిక్ pH అంటారు. దీనికి ఏంటి అంటే దీనివల్ల మనకి హెల్దీ కూడా అనమాట. ముందు అక్కడ చూసారు కదా, అది చిన్న బ్లాస్ట్ ఫ్రీజర్. అవి చిన్న ఒక 200 kgs వరకు బ్యాచ్ ఉంటే అక్కడ అందులో చేస్తాము. ఇదేంటంటే పెద్ద పుల్ డౌన్ బ్లాస్ట్ ఫ్రీజర్. ఇక్కడ ఏంటంటే 2 tons కెపాసిటీ ఉంటుంది. మనకి 2 tons వర్త్ మెటీరియల్ ఇందులో వేస్తే మనకి దగ్గర 1 hour లోపే కూల్ చేసేస్తుంది అనమాట. గట్టిగా -46 దగ్గరకు వచ్చేస్తుంది. న్యాచురల్ అనేది ఎప్పుడైనా చాలా జాగ్రత్తగా స్టోర్ చేయాలి. ఎట్లయితే మనం స్టోర్ చేస్తామో అట్లానే మనం సేల్ చేసే పాయింట్ కూడా అంతే జాగ్రత్తగా అవగాహనగా మనం స్టోర్ చేస్తేనే న్యాచురల్ థింగ్స్ అనేవి మనం సేల్ చేయగలం. 5 రోజులు పాడైపోతుందంటేనే అసలు అమ్మేవాడే తీసుకోడు, షాప్ కీపర్ తీసుకోడు, ఎవరు తీసుకోడు. సో మా ఇప్పుడు 10 years జర్నీలో ఎనీ పాయింట్లో న్యాచురల్ అనే మాటను తీయకుండా దాన్ని అదే మాట మీద నిలబడుతూ
సో మా కస్టమర్కి న్యాచురల్ థింగ్స్ ఇస్తున్నాం. ఎవరైతే అవగాహన ఉందో సేల్ చేయడానికి న్యాచురల్ థింగ్స్తో మనం చేసుకొని దానికి ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం. మా అనుభవం మొత్తాన్ని వాళ్ళకి ఇచ్చి వీఆర్ రెడీ టు సపోర్ట్ యంగ్ ఎంటర్ప్రినర్స్. ఇప్పుడు మా మిషనరీ అంతా కూడా ఫుడ్ గ్రేడ్ 316 మెటీరియల్స్తో తయారవుతుంది. ఈవెన్ మిషన్ క్లీనింగ్ కూడా ఆర్ఓ వాటర్ కూడా 316 కంప్లీట్, ఎక్కడ ప్లాస్టిక్ ట్యూబ్ కూడా ఉండదు మా ఆర్ఓ సిస్టమ్ కూడా. సో అంతా జిఎంపీ వాటితో మేము వాడుతుంటాం. సో ఇంకోటి వచ్చేసి ఇప్పుడు మీ కోల్డ్ రూమ్ చూశారు, ఇది బ్లాస్ట్ రూమ్. బ్లాస్ట్ రూమ్లో ఏంటి మనకి -46 1 అవర్లో రావాలి. సో దగ్గర రోజుకి అది 6,000 రూపాయల కరెంట్ కావుతుంది. సో మనం నేచురల్ డ్రింక్స్ని మనం ఇవ్వాలనుకున్నాం కాబట్టి ఇంత చేయాల్సి వస్తుంది. కానీ నో వన్ ఈజ్ రెడీ టు టేక్ ద రిస్క్, ఇంత రిస్క్ తీసుకోదలుచుకోవట్లేదు అందరు. కానీ మంది మటుకు ఫామ్ దగ్గర నుంచి డ్రింక్ కస్టమర్ దాకా కంప్లీట్ కూలింగ్లోనే మెయింటైన్ చేస్తేనే ఇది బాగుంటుంది. బికాస్ ఇట్స్ ఎ లివింగ్ థింగ్, ఇట్స్ ఎ కోకో ట్యాంక్. ఐస్ పాప్స్ వచ్చేసి మన చిన్నపిల్లలు ఉంటారు, ఫ్రూట్ తినమంటే అంత ఇష్టపడరు. సో ఐస్ తింటే ఇష్టపడతారు. ఎవ్రీ డ్రాప్ ఈజ్ ఎ ఫ్రూట్, నో మిల్క్, నో వాటర్, నో కలర్స్, నో ఎసెన్స్, నో ప్రిజర్వేటివ్. ఎవ్రీ డ్రాప్ ఈజ్ ఎ ఫ్రూట్, ఎవ్రీ బైట్ ఈజ్ ఎ ఫ్రూట్. అది మా ఐస్ పాప్స్. సో వీ కెన్ ప్రౌడ్లీ సే దట్ కోకో ట్యాంక్ ఈజ్ 100% న్యాచురల్, యాజ్ గుడ్ యాజ్ మదర్స్ మిల్క్. థ్యాంక్ యూ. కోకో ట్యాంక్, ఎక్స్పీరియన్స్ ద రియల్ టేస్ట్ ఆఫ్ నేచర్. థ్యాంక్ యూ.